కీర్తన గ్రంథము 19వ అధ్యాయం 12వ వచనం నుండి మనం చదువుకుందాం. తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము. వాటిని నన్ను ఏలనీయకుము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును. యావే నా ఆశ్రయదుర్గమ్మ, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. పిల్లారా, ఈ యొక్క రాత్రి వేళ నీ దృష్టికి అంగీకారములగునుగాక అని వర్తమానం మనము నేర్చుకున్నాం. నీ దృష్టికి అంగీకారములగునుగాక. చూడండి, సర్వశక్తిమంతుని దృష్టికి అంగీకారములగునుగాక అంటే ఏమిటి? అనగా నీ నోటి మాటలు, నీ హృదయ ధ్యానము సర్వశక్తిమంతుని దృష్టికి అంగీకారము లగునుగాక అంటున్నాడు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అంటే నీ దృష్టికి అంగీకారములగునుగాక. తన పొరపాట్లను కనుగొనగలవాడెవడు? తన పొరపాటుని కనుగొనగలవాడెవడు? చూడండి, సర్వశక్తిమంతుడు ఆ పొరపాటును గనక చెప్పకపోయినట్లయితే ఎవరు కూడా వాళ్ళ పొరపాట్లను వాళ్ళు కనుగొనలేరు. పరిశుద్ధాత్మ బోధించినప్పుడు మాత్రమే, సర్వశక్తిమంతుడు బోధించినప్పుడు మాత్రమే ఎవరైనా తమ పొరపాట్లను కనుగొనగలుగుతారు తప్ప సర్వశక్తిమంతుడు గనక బోధించకపోయినట్లయితే, అనగా మాట్లాడకపోయినట్లయితే, అనగా పరిశుద్ధాత్మ గనక మాట్లాడకపోయినట్లయితే ఎవరు కూడా తమ పొరపాట్లని తెలుసుకొనలేరు. ఆ పొరపాట్లు తెలుసుకొని ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన ఆయనకు అంగీకారముగా ఉంటుంది. ఆ ధ్యానము ఆయనకి అంగీకారముగా ఉంటుంది. ఆ మాటలు, ఆ నోటి మాటలు అంగీకారముగా ఉంటాయి. అంటే నీ పొరపాటును నువ్వు గ్రహించి, అయ్యా నేను పాపిని, లేకపోతే నేను దోషిని, నేను అపరాధిని, నన్ను క్షమించు నాయనా అని ప్రార్థించినప్పుడు ఆ మాటలు సర్వశక్తిమంతుని దృష్టికి ఎలా ఉంటాయి చెప్పండి? అంగీకారముగా ఉంటాయి. అంగీకారముగా ఉంటాయి. కాబట్టి మానవ యొక్క పొరపాట్లని తెలియజేసేవాడు ఎవరు చెప్పండి? సర్వశక్తిమంతుడు. ఆ పొరపాట్లు కనుక చెప్పలేదనుకోండి, ఆ పొరపాట్లతో అలా కొనసాగుతూ ఉంటారు. ఆ పాపంతో అలా కొనసాగుతూ ఉంటారు. ఆ పొరపాట్లను అలాగే అంతరంగంలో లేకపోతే వాళ్ళ జీవితంలో కలిగి వాటిని అనుసరిస్తూ పోతూ ఉంటారు. కాబట్టి పొరపాట్లను తెలియజేసేవాడు ఎవరు చెప్పండి? ఆయనే. బైబిల్లో చాలామంది యొక్క పొరపాట్లని ఆయన తెలియజేశాడు. ఆ పొరపాట్లు, ఇప్పుడు నీవు పొరపాటున తీర్థంలో నువ్వు బాప్తిసం పొందావు, పొరపాటున నీకు తెలియక నీవు మతజాక సంఘాలలో ఏదో ఒక బోధను ఆచరిస్తూ వస్తున్నావు. నీకు తెలియక ఆ పొరపాటున నీవు ఏదో విగ్రహారాధన వాటిలో నువ్వు కొనసాగుతున్నావు. నీకు తెలియక ఆ పొరపాటున ఏదో ఒక ఆచారాలు, పద్ధతులు, సాంప్రదాయాలు వేటిను నువ్వు అనుసరిస్తూ కొనసాగుతున్నావు. నీ తెలియక నీవు వేటిని అలంకరించుకొని నీవు ఉన్నావు. కానీ ఎప్పుడైతే ఆ పొరపాట్లని ఆయన తెలియజేస్తాడో అప్పుడు నువ్వేం చేసావనంటే మరలా తిరిగి ఆయన నామములో బాప్తిజం పొందావు. అవునరా, నేను పొందిన బాప్తిజం సరైంది కాదు. అవును, నేను వెళ్ళే సంఘము సరైంది కాదు.
అవును, నేను చేసే విగ్రహారాధన సరైనది కాదు. అవును, నేను వీటిని ఆ యొక్క అలంకరణలు కలిగి ఉండడము వాక్య వ్యతిరేకము అని చెప్పి నీ యొక్క పొరపాటుని అది ఎవరో బోధించారు నీకు? సర్వశక్తిమంతుడు తెలియజేశాడు. ఆ తెలియజేయడం వలన, పరిశుద్ధాత్మ తెలియజేయడం వలన నీ పొరపాటు నువ్వు గ్రహించావు, నీ తప్పేమిటో నువ్వు గ్రహించావు. అందుకని ఆయన అంటున్నాడు, చూడండి, రహస్యముగా చేసిన తప్పులను క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము. అది తెలియకుండా, నీకు తెలియకుండా నీవు ఆ పాపపు మార్గంలో, ఆ తప్పుల మార్గంలో, ఆ పొరపాట్లు అనేవి, ఆ తప్పులు అనేవి, ఆ దారిలో నువ్వు నడుస్తూ ఉన్నావు. కానీ ఆ పరిశుద్ధాత్మ కనుక నీకు బోధించకపోతే నీవు కూడా ఆ నామములో బాప్తిజం పొందడం వలన పాప క్షమాపణ కలుగుతుందని, పరిశుద్ధాత్మ అనే వరము నేను పొందుకుంటానని నీకు ఆయన చెప్పకపోతే నీకు తెలియదు, నువ్వు గ్రహించలేవు. నీ తెలివితేటల వలన, నీ జ్ఞానం వలన, నీ యొక్క మేధా సంపత్తు వలన ఆ విధంగా ఈ విధంగా నీవు కనుగొనలేదు. సర్వశక్తిమంతుడే, ఆ పరిశుద్ధాత్మే ఆ పొరపాట్లని ఆయన తెలియజేశాడు, ఆ పొరపాట్లని గ్రహింపజేశాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈనాడు చాలా సంఘాలు దానిలో ఆ తప్పుల్లోనే కొనసాగుతూ ఉన్నాయి. రోమన్ క్యాథలిక్ సంఘం కానీ, బాప్టిస్ట్ సంఘం కానీ, ఇష్కోలు గుంపు కానీ, పెంతుకోస్తు సంఘాలు కానీ, ఈ రకరకాల సంఘాలన్నీ కూడా ఆ దుర్బోధల్లోనే అలా కొనసాగుతూ పోతా ఉన్నాయి. ఆ పొరపాట్లోనే, ఆ తప్పుల్లోనే, ఆ పాపముల్లోనే అవి కొనసాగుతూ పోతా ఉన్నాయి అన్నమాట. సర్వశక్తిమంతుడు వాటి యొక్క పాపములను, వాటి యొక్క తప్పులను, వాటి యొక్క పొరపాట్లను వాళ్ళకి ఆయన బోధించలా, వాళ్ళకి తెలియచేయలేదు. కాబట్టి వాళ్ళు ఆ బోధనలోనే, ఆ సిద్ధాంతాల్లోనే, ఆ తీర్థం అనే బాప్తిజముల్లోనే, ఆ యొక్క ఆచారాల్లోనే, ఆ క్రిస్టమస్, లెంట్ దినాలు, వాటన్నిటిలో వాళ్ళు ఆ విధంగా కొనసాగుతూ వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇక్కడ తన పొరపాటును కనుగొనగలవాడెవడు? మనము కనుగొనలేదు, మనము తెలుసుకోనలేదు. ఎందుకనంటే పరిశుద్ధాత్మే మనకు బయలుపరచునని వాక్యం చెప్తుంది. మన మెదడు ద్వారా, మన మనస్సు ద్వారా, వీటి ద్వారా కాదు, మన తెలివితేటల ద్వారా కాదు. అది నేను చాలా తెలివైన వ్యక్తిని కాబట్టి, నేను చాలా తెలివి కలిగిన దానిని కాబట్టి ఇవన్నీ నేను గ్రహించగలుగుతున్నాను, ఇవన్నీ నేను నా పొరపాట్లు, నా తప్పులు ఇవన్నీ కూడా నేను గ్రహించగలుగుతున్నాను కాదది. సర్వశక్తిమంతుడే నీ యొక్క పొరపాటును ఆయన తెలియజేశాడు. ఆనాడు రాహాబు అనే స్త్రీ, ఆమె ఒక పొరపాటులో ఉంది, ఆమెకు తెలియదు, అది పాపమని ఆమెకు తెలియదు. ఎందుకంటే రాహాబు అనే స్త్రీ ఆమె వేశ్య అని ఉంది బైబిల్లో. ఆమె యొక్క పాపం ఆమెకు తెలియదు, ఆ పాపంలో ఆమె కొనసాగుతూ ఉంది. కానీ ఆ పొరపాటుని ఆ దూతల ద్వారా ఆమెకు తెలియచేయబడింది. సర్వశక్తిమంతుడు ఆ దూతల ద్వారా ఆ ఆమె యొక్క పొరపాటుని తెలియజేసినప్పుడు ఆమె తన పొరపాటుని ఆమె కనుగొన్నది. ఆ పొరపాటును కనుగొని ఆవిడ ఏం చేసిందంటే, నువ్వు ఈనాడు నామములో బాప్తిజం పొంది పరిశుద్ధాత్మనే వరాన్ని ఎలాగైతే నువ్వు పొందావో అదే ఒక గుర్తు. పరిశుద్ధాత్మ అనేది ఒక గుర్తు. ఆమె కూడా ఆ రోజుల్లో ఆ యొక్క దూతలను అంగీకరించి సర్వశక్తిమంతుడే అనగా ఇజ్రాయిల్లో ఆరాధించే సర్వశక్తిమంతుడే నిజమైన రక్షకుడని ఆమె గుర్తించి ఆయన అంగీకరించడం ద్వారా ఆమె అంగీకరించి ఆ కిటికీకి ఎర్రని దారాన్ని కట్టుకుని ఒక గుర్తును పొందుకున్నదంటే ఆమె తన యొక్క పొరపాటుని గ్రహించి ఆమె ఆ పొరపాటుని సరిదిద్దుకొని ఆమె సక్రమైన ఆరాధనలోనికి, క్రమమైన ఆరాధనలోనికి ఆమె వచ్చింది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఆ పొరపాటును తెలియజేసేవాడు ఆయన. అది ఆయన ప్రేమ. ఆ ప్రేమ ఏం చేస్తే చెప్పండి, ఆ పొరపాటులని చెప్తుంది, కప్పి పెట్టదు. ఆ ప్రేమ ఏం చేస్తే చెప్పండి, అది తెలియజేస్తుంది అనమాట. ఆ ప్రేమ ఆయన మనిషి. హల్లెలూయా. అంటే ఆ పొరపాటుని
దాచిపెట్టకుండా ఆ పొరపాటుని ఆ ప్రేమ ఏం చేస్తుందంటే ఏం చేస్తా చెప్పండి, తెలియజేస్తానమాట. ఇదిగో నీవు ఈ పొరపాటులో ఉన్నావు, నువ్వు ఈ పొరపాటులో ఉన్నావు, నీ తప్పులో ఉన్నావు. దానిని బట్టి నీవు ఆయన సన్నిధిలో నువ్వు ఆయన ఏం చేస్తావు చెప్పండి, అంగీకరిస్తావు. నిజమే, ఆయన రక్షకుడే. కాబట్టి ఆనాడు రాహాబు ఆ స్త్రీ యొక్క మాటలు, అమ్మా మీరు ఆరాధించి సర్వశక్తిమంతుడు, చాలా గొప్పవాడు, ఐగుప్తులు ఎలాంటి కార్యాలు చేశాడో, ఆయన ఎలాగ ఐగుప్తు నుండి బయటికి తీసుకొచ్చాడో, ఎర్ర సముద్రం ఎలాగ చీల్చాడో, ఆయన ఎంతో గొప్పవాడు, ఎంతో ఉన్నతమైన వాడు, ఆయన సర్వశక్తిమంతుడు అని ఆ మాటలని బట్టి, అనగా ఆయన అలా గణపరుస్తూ ఉన్న దానిని బట్టి ఆ మాటలు రాహాబును ఆ స్త్రీ యొక్క మాటలు సర్వశక్తిమంతుడి దృష్టికి ఎలా ఉన్నాయి చెప్పండి, అంగీకారముగా ఉన్నాయి. ఆయన్ని ఆమె ధ్యానిస్తూ ఉన్నది, ఆయన కార్యాలను ధ్యానిస్తూ ఉంది, ఇజ్రాయెల్ పట్ల ఆయన చేసిన కార్యాలను తలస్తూ ఉంది ఆమె. అవన్నీ కూడా సర్వశక్తిమంతుడి దృష్టిలో ఎలా ఉన్నాయి చెప్పండి, సర్వశక్తిమంతుడి దృష్టికి అంగీకారములుగా ఉన్నాయి. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. ఇది అంతేగాని త్రోసివేసే విధంగా లేవు ఆ మాటలు కానీ ఆ ధ్యానం కానీ త్రోసివేసే విధంగా లేవు. ఇప్పుడు మత్స్యాల సంఘాల్లో ఉన్నారు, ముగ్గురు దేవుళ్ళు, నువ్వు తండ్రి కుమార పరిశుద్ధాత్మయ, నీ ప్రియమైన కుమారుని భూమి మీదకు పంపించావు, నీకు ఇష్టమైన కుమారుని భూమి మీదకు పంపించావు, మీరు ముగ్గురు అని అది వాక్యానికి వ్యతిరేకం. అది ఆ వాక్య వ్యతిరేకమైనటువంటి అలాంటి మాటలతో కూడిన బోధన కానీ, అలాంటి ధ్యానము కానీ, అలాంటి ప్రార్థన కానీ సర్వశక్తిమంతుడి దృష్టికి అది అంగీకారముగా ఉండదు, అంగీకరించడు అలాంటి మాటలను ఆయన. అవి వాక్య వ్యతిరేకమైనటువంటి, వాక్య విరోధమైనటువంటి ఆ యొక్క మాటలను ఆయన ఏం చేయడు చెప్పండి, అంగీకరించడు. అందుకని బైబిల్లో రాయబడి ఉంటుంది, ఆయన మాటలను బట్టే ఆయన తీర్పు తీరుస్తాడని. నీ మాటలను బట్టే ఆయన ఏం చేస్తాడో తీర్పు తీరుస్తాడు. నీవు ఆ మాట అది వాక్య ప్రకారముగా ఉన్నటువంటి, అందుకనే హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతానుంది. అందుకనే వారు ఆ రోజున ఈయన బయల్జెబూలు వల్ల దయ్యములు వెళ్ళగొడుతూ ఉన్నాడని, ఈయన పాపి అని రకరకాలుగా మాట్లాడారు. అవన్నీ కూడా సర్వశక్తిమంతుడి దృష్టికి అంగీకారముగా లేవు. అదే మనము జక్కయ్యని గురించి మనం చూసినట్లయితే, జక్కయ్య అప్పటి వరకు తను నీతిమంతుడిని, తను నడిచే మార్గము కరెక్టే, నేను ఇలాగా లంచం తీసుకోవడం మంచి పనే, మంచి మార్గమే, నా కుటుంబం గురించి నేను ఇలాగా ఆ సుఖ సంతోషాలు వాటిని గురించి ఆలోచించి నేను ఇలాగా అన్యాయంగా అక్రమంగా డబ్బు తీసుకోవడం తప్పేమీ లేదు అని రకరకాలుగా అతను అభిప్రాయపడి ఉండొచ్చు, రకరకాలుగా ఆలోచించుండొచ్చు. అయితే తను పొరపాటులో ఉన్నాడని తనకి తెలియదు, తను తప్పుల్లో ఉన్నాడని తనకు తెలియదు. రహస్యముగా ఎంతోమంది దగ్గర ఆ గవర్నమెంట్కి తెలియకుండా, లేకపోతే ఇంకా ఎవరికి తెలియకుండా ఆ రహస్యంగా లంచం అనేటువంటిది రహస్యముగా తీసుకునేటువంటిది. అలాగే వ్యభిచారములను కూడా రహస్యంగా జరుగుతాయి. వేసి యొక్క పనులు అవి బహిరంగంగా కాదు, ఆ రహస్యంగా జరుగుతాయి. రహస్య పాపాలు అవన్నీ కూడా, రహస్య పాపాలు అంటే చీకటి పాపాలు అవన్నీ కూడా. లంచం కూడా ఏం చేస్తారు చెప్పండి, గవర్నమెంట్ పట్టుకూడదని రహస్యంగా తీసేసుకుంటాడు లంచం. ఈ రహస్య పాపాలు ఇవి. అలాగే ఈ జక్కయ్య రహస్యముగా తప్పులు చేశాడు, రహస్యముగా ఆ యొక్క పొరపాట్లు కలిగి ఉన్నది అతనికి తెలియదు. కానీ ఒక సమయంలో మెస్సయ్య ఆ జక్కయ్యని దర్శించినప్పుడు ఆ పొరపాట్లు ఏమిటో బయటకు వచ్చేసాయి. ఆ పొరపాట్లు ఏమిటో అతడు పరిశుద్ధాత్మ ద్వారా, లేకపోతే మెస్సయ్య ద్వారా, అనగా మెస్సయ్య బోధించినప్పుడు పరిశుద్ధాత్మతని కదిలించడం ద్వారా, వాక్యమే పరిశుద్ధాత్మ కాబట్టి ఆ మాటలు కదిలించడం ద్వారా అతను కదలకు వచ్చింది. అందుకనే కదిలించబడినప్పుడు, అందుకనే ఎవరినైనా ఆత్మ కదిలించినప్పుడు వారి జీవితం మారిపోతుంది. ఆత్మ కదిలించకపోతే వారి జీవితం అలాగే ఉంటుంది. వాక్యం వింటుంటారు కానీ ఎప్పుడు అలాగే ఉంటుంటారు, ఆ బండలాగా అలా ఉండిపోతుంటారు. వాక్యం వింటుంటారు కానీ కదలరు, ఆ జీవితం అలాగే ఉంటుంది, ఎప్పటిలాగా అలా కొనసాగుతూ ఉంటారంతే. చలనం ఉండదు, ఆత్మీయంగా చలనం ఉండదు, హృదయంలో చలనం రాదు. కానీ ఎప్పుడే అంటే కదలిక రాదు. కానీ ఆ జక్కయ్యలో వెంటనే ఏమొచ్చింది చెప్పండి, కదలిక వచ్చింది. కదలిక ఏమిటి,
తన పొరపాట్లు ఏమిటో పరిశుద్ధాత్మ ద్వారా తనకు తెలియచేయబడినప్పుడు, నేను చాలా పొరపాట్లు చేశాను, నేను చీకటి పాపాలు చేశాను, అనగా ఆ అవినీతి, లంచగొండిత అనగా లంచగొండిని, నేను పాపిని, నేను తప్పులు చేశాను అని ఎప్పుడైతే నన్ను క్షమించు, ఆ మాటలన్నీ కూడా సర్వశక్తి దృష్టికి ఎలా ఉన్నాయి చెప్పండి? అంగీకారముగా ఉన్నాయి. ఆయన హల్లెలూయా. ఆయన మాటలను ధ్యానిస్తూ ఉన్నప్పుడు సర్వశక్తి దృష్టికి అవి అంగీకారముగా ఉన్నాయి. కాబట్టి పిల్లారా, ఆ పొరపాటును తెలియజేయవాడు ఎవరు చెప్పండి? ఆయనే. పరిశుద్ధాత్మ తెలియజేయకపోతే ఎవరు ఏమీ గ్రహించలేరు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మన యొక్క పొరపాట్లు ఆయన తెలియజేశాడు కాబట్టి మనము ఆ విగ్రహారాధన, ఆ మతశాఖ సంఘాలు, ఆ దుర్బోధలు అన్నీ కూడా విడిచిపెట్టేసి ఏ పొరపాట్లు లేనటువంటి, ఏ తప్పులు లేనటువంటి స్వచ్ఛమైనటువంటి ఆయన యొక్క వాక్య బయలుబాటు దగ్గరకు మనం వచ్చేసాం. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే వాక్యము తప్పు చెప్పదు. మనం ఒకవేళ పొరపాటుగా మాట్లాడచ్చు, ఒకటి పోయి ఒకటి మాట్లాడచ్చు, నీకు లేదా నేను మాట్లాడవచ్చు ఆ విధంగా, కానీ వాక్యం మాత్రం కరెక్ట్గానే ఉంటుంది. వాక్యం మాత్రము కరెక్ట్గానే ఉంటుంది, దాంట్లో ఏమి కూడా తేడా. ఎందుకంటే అది ఆయన మాట, జీవం కలిగిన మాట కాబట్టి. అందువలన పొరపాట్లు ఆయన చెప్పకపోతే ఎవరునో, మరి అపోస్తుడైనటువంటి పౌలు గారు ఉన్నారు. అపోస్తుడైన పౌలు గారు తను తప్పుడు మార్గంలో నడుస్తూ ఉన్నాడు, క్రైస్తవులకు వ్యతిరేకంగా పోరాడుతున్నాడు, క్రైస్తవుల్ని హింసిస్తున్నాడు, శ్రమ పెడుతూ ఉన్నాడు. అది అతని పొరపాటు అతనికి తెలియదు. అతడు తప్పులు చేస్తాడు, అతడు గ్రహించలేకపోయాడు. అతడు తప్పుడు మార్గములో నడుస్తూ ఉన్నాడు. కానీ ఒక సమయంలో సర్వశక్తిమంతుడు వెలుగులో దర్శించినప్పుడు, సూర్యుని కంటే గొప్ప వెలుగులో ఆయన దర్శించాడు. ఆ వెలుగు నుండి ఒక స్వరం వచ్చింది, సౌలా సౌలా, నీ వేళ నన్ను హింసించుచున్నావు. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. ఓ, ఇప్పుడు నేను హింసిస్తున్నది మెస్సైన అన్నమాట. నువ్వెవరినైనా సహోదరుని హింసిస్తే సర్వశక్తిమంతుడిని హింసించినట్టే, సర్వశక్తిమంతుడిని నీవు బాధ పెట్టినట్టే. సర్వశక్తిమంతుని మాటకు లోబడకుండా ఆ ధర్మశాస్త్ర ప్రకారంగా నడుస్తూ, సర్వశక్తిమంతుని మాటలు, లేకపోతే ఆనాడు ఉన్నటువంటి ఆ యొక్క మెస్స యొక్క శిష్యుల మాటల్ని నమ్మకుండా క్రైస్తవుల మాటని త్రోసివేస్తూ, అతడు ధర్మశాస్త్ర ప్రకారంగా నడుచుకుంటూ ఆ విధంగా అనేక మంది క్రైస్తవులను బాధ పెట్టిన వ్యక్తిగా ఉన్నాడు. అతడు గాయపరిచిన వ్యక్తిగా ఉన్నాడు. అతడు అంటే చాలామంది అతని యొక్క ఆ యొక్క మాటల ద్వారా మీరు దొంగ క్రైస్తవులు, మీరు ధర్మశాస్త్రాన్ని మీరిపోయారు, ఏదో కొత్త బోధన మీరు నమ్ముతున్నారు, యేసుని ఆయన్ని మీరు నమ్ముతున్నారు, యాషువ అని ఆయన్ని మీరు నమ్ముతున్నారు, మన రక్షకుడు యావే, ధర్మశాస్త్రమే ఖచ్చితమైంది అని ఆ రోజుల్లో అపోస్తలుడైన పౌలు గారు వాళ్ళని ఆ విధమైన మాటల ద్వారా బాధించి ఉండవచ్చు. కానీ అదే అపోస్తలుడైన పౌలు గారిని సర్వశక్తిమంతుడు దర్శించినప్పుడు అతడి యొక్క పొరపాట్లు ఏమిటో, అతడు రహస్యముగా క్రైస్తవులను చంపడానికి ఏ విధమైన తంత్ర కుతంత్రాలు పన్నేవారితో ఏకీభవించాడో ఆ తప్పులన్నిటిని కూడా, అంటే వాళ్ళే సొంత నిర్ణయం తీసుకొని ఏమండి క్రైస్తవులకు విరోధముగా నడిచేవారు ఆ రోజుల్లో. రహస్యముగా చీకటి, ఎందుకంటే ఆ క్రైస్తవులు చంపడానికి, ఆ విధంగా చంపబోయే విషయాలు క్రైస్తవులు తెలిసినట్టు తప్పించుకుంటారు, మరి వాళ్ళు చంపడానికి వీలవు. వాటి అన్నిటినీ కూడా ఆ యొక్క అపోస్తలుడైన పౌలు గారు, నేను చేసేవన్నీ కూడా తప్పులే, పాపాలే, పొరపాట్లే, నేను చాలామంది క్రైస్తవులని నిష్కారణంగా నేను చాలా హింసించాను, బాధ పెట్టాను, నేను పాపిని, లేకపోతే నేను చాలా పొరపాట్లు గల మనిషిని, అందుకనే నేను పొరపాట్లను బట్టి నేను క్షమించబడితే అంటాడు.
పౌలు గారు ఆయన నామనిస్తాడు. నా పొరపాట్లు ఆయన క్షమించాడని చెప్తాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ జక్కయ్యని ఎలాగైతే ఆయన కదిలించాడో, ఆ కదిలించినప్పుడు అతని పొరపాట్లన్నీ కూడా తెలుసుకుని, నేను అన్యాయంగా ఎవరి దగ్గర తీసుకున్నానో తిరిగి వాళ్ళకు 4 అంతులు మరలా తిరిగి ఇచ్చేస్తాను. ఆ మాటలు సర్వశక్తిని దృష్టికి ఎలా ఉన్నాయి చెప్పండి? ఎలా ఉన్నాయి? అంగీకారములుగా ఉన్నాయి. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారి మాటలు తన పత్రికల్లో కనపడతా ఉంటాయి. ఒకప్పుడు నేను ఇలాగ జీవించాను, ఆ ధర్మశాస్త్రం నిమిత్తమై చాలా నిష్ట కలిగిన వాడినై మరలా ఈ విధంగా ఆ విధంగా నేను నడిచాను. ఇప్పుడు నేను ఆయన్ని ఎరిగి ఉన్నాను. ఇప్పుడు ఆయనే మన రక్షకుడు, ఆయనే మనల్ని రక్షించేవాడు, ఆయనే మన కొరకు కలవరి శిలువలో రక్తము చిందించాడు. మరి అలాంటి మాటలన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయి చెప్పండి? సర్వశక్తిమంతుని దృష్టికి అంగీకారముగా ఉన్నాయి. నీ మాటలు, నీ హృదయం మారకముందు మాటలు వేరుగా ఉంటాయి, హృదయం మారిపోయిన తర్వాత మాటలు వేరుగా ఉంటాయి. మీకు అర్థమైందా? హృదయం మారకముందు అంటే నీ మనసు మారకముందు నీ మాటలని కూడా లోకరీతిగా ఉంటాయి అన్నమాట. లోకరీతిగా ఎన్నో బూతులు మాట్లాడి ఉండొచ్చు, రకరకాలుగా దూషించుండొచ్చు, రకరకాలుగా ఉండొచ్చు నీ మాటలు. ద్వేషముతోనో అసూయతోనో ఓర్వలేకో రకరకాలుగా నువ్వు మాట్లాడుండొచ్చు ఇతరుల గురించి. కానీ నువ్వు ఆ పొరపాట్లు తెలుసుకున్న తర్వాత మాటల్లో పొరపాట్లు, అయ్యో నేను ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది, పొరపాటును నేను ఇలా మాట్లాడేశాను, ఆవేశంలో ఇలా మాట్లాడేశాను, సహనం కోల్పోయిన విధంగా మాట్లాడేశాను, ఇది తప్పు అని నీకేమనిపించి చెప్పండి? సిగ్గు కలుగుతుంది అన్నమాట. ఎందుకైనా ఇలాగ జీవించానా, ఎందుకు ఇలాగ మాట్లాడానా, ఎందుకు ఇలాగ నడిచానా, ఎందుకు ఇలా ఇదిగో నేను చేస్తానని చెప్పి ఇలాగ ఎందుకు మాట మీరిపోయానా, ఇలాగ చేస్తాను, తెస్తాను, వెళతాను, ఇలాంటి మాటలు మాట్లాడి నేను ఎందుకు ఇలాగా ఆ మాటల మీద నిలబడకుండా నేను ఎందుకు దోషినయ్యానా? ఈ పొరపాట్లన్నీ కూడా ఎవరు చెప్తారు చెప్పండి? పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ బోధించినప్పుడు రోమిలకు రాసిన పత్రికలో ఉంటుంది చూడండి. రోమిలకు రాసిన పత్రిక, రోమిలకు రాసిన పత్రిక చూడమ్మా, 6వ అధ్యాయము 19వ వచనం నుండి మనము చదువుకుందాం. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయములను దాసులుగా ఎలాగ అప్పగించితురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించుడి. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారైంటిరి. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను? వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? చూడండి, ఆ పొరపాటును గ్రహించినప్పుడు నేను ఎందుకు అలా మాట్లాడాను, నేను ఎందుకు అలాగ ప్రవర్తించాను, నేను అలాగే ఎందుకు జీవించాను, అలాగే ఎందుకు నడిచాను, ఆ తప్పులన్నీ కూడా ఆ పరిశుద్ధాత్మ చూయించినప్పుడు నేను ఇలాగెందుకు బ్రతికాను రా బాబు, ఇంత నీచమైన బ్రతికెందుకు బ్రతికాను, ఇలాగెందుకు మాట్లాడాను, ఇలాగెందుకు చూశాను, ఇలాగెందుకు విన్నాను, ఈ అన్నిటిని బట్టి నీకేం కలుగుతుంది చెప్పండి? సిగ్గు కలుగుతుంటుంది అనమాట. ఆ జీవితంతో నీకు అసహ్యం వేస్తుంటుంది, సిగ్గేస్తుంటుంది. ఆ పొరపాట్లతో కూడినప్పుడు జీవితం, ఆ సిగ్గు కలిగి నువ్వు ఇప్పుడు అసహించుకుంటావు ఆ జీవితాన్ని, ఆ మాటలను అసహించుకుంటావు. అలాగెందుకు మాట్లాడాను, చిచ్చి ఇంకెప్పుడు అలా మాట్లాడకూడదు, ఇంకెప్పుడు అలా జీవించకూడదు, ఇంకెప్పుడు నేను అలాగ నడవకూడదు. నాయనా నన్ను క్షమించు నాయన, ఆయన మనిస్తాడు. హల్లెలూయా. కాబట్టి అలాంటి మాటలు ఆయన దృష్టికి అంగీకారముగా ఉంటాయి. అందుకనే అతిక్రమములు దాచిపెట్టుకునివాడు వర్ధిల్లడు. తన అతిక్రమములు నువ్వు ఆయన విషయంలో కానీ సమాజంలో ఎవరి విషయంలో ఏదైనా ఒక మాట కానీ ఏదైనా కానీ నువ్వు అతిక్రమించినప్పుడు, దాన్ని మీరిపోయినప్పుడు
దాని కనుక నువ్వు దాచిపెట్టుకొని ఏమో వదిలే అనుకుంటే అది లోపల పాపం అనేటువంటిది అది ఒక చిన్న క్యాన్సర్ గడ్డలాగా తయారైపోయి చివరికి అలా పెరిగిపోయి ఆ పాపము చివరికి నిన్ను చంపేస్తానమాట. అతిక్రమం దాచిపెట్టుకుని వాడు ఏమైపోతాడు చెప్పండి? వర్ధిల్లడు. ఆ పొరపాటును అలా దాచిపెట్టుకొని, అయ్యా నీ విషయంలో నేను ఇలా పొరపాటు పడ్డాను, నీ విషయంలో ఇలా పొరపాటు మాట్లాడాను, ఇదిగో నీ విషయంలో ఇలాగా అని నువ్వేదైనా సర్వశక్తివంతుడు తెలియజేసినప్పుడు ఆయన సన్నిధిలో నువ్వు నా ఒప్పుకొనడం ద్వారా, మనుషుల విషయంలో దాన్ని నువ్వు సరిదిద్దుకొనడం ద్వారా, నువ్వు దాచిపెట్టుకొనకుండా ఉండడం ద్వారా ఏం జరుగుతుంది చెప్పండి? నాయనా నన్ను క్షమించు, ఆయన మనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, సిగ్గు కలుగుతుంది అన్నమాట. ఆ సిగ్గు కలిగి ఏంది, నువ్వు మంచి జీవితాన్ని జీవిస్తావు, మంచి మాటలు మాట్లాడతావు, మంచి మాటలు ఇక మంచిగా ధ్యానిస్తావు, ఆయన ధ్యానిస్తావు. ఇంతకు ముందు అయినట్లయితే నీ శత్రువుల గురించి ధ్యానించేవాడివి, నిన్నెవరైనా ఏదైనా అన్నప్పుడు వాళ్ళ మాటలు ధ్యానించేవాడివి, వారి గురించి ఆలోచించేవాడివి, వాడి గురించి కుంగిపోయేవాడివి. కానీ ఇప్పుడైనట్లయితే నీవు ఆయన్ని ధ్యానిస్తూ ఉంటావు, ఆయన మాటలు ధ్యానిస్తూ ఉంటావు, వారిని క్షమించేసి ఇంకా నీవు ఆయన్ని ధ్యానిస్తూ ఉంటావు, ఆయన నామరిస్తావు. హల్లెలూయా. ఆయన అనగా ఎవరు? వాక్యమే. ఆయన అనగా ఎవరు చెప్పండి? వాక్యమే. అందుకనే ఇక్కడ ఆయన ఏదో చెప్తున్నాడు, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. నా విమోచకుడా, నా విమోచకుడా, నీ విమోచించబడినప్పుడు, ఆ పాపం నుండి విమోచించబడినప్పుడు, ఈ లోకం నుండి విమోచించబడినప్పుడు నీ మాటలు మారిపోతాయి. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియులారా, మనం ఎప్పుడు కూడా ఆయన మన పొరపాట్లని తెలియజేయడం మనకు కావాలి. అవి అలా ఉన్నాయనుకోండి, ఉగ్రతలోకి వెళ్ళిపోతాం. అందుకని పరిశుద్ధాత్మ మన పొరపాట్లు మనకి చెప్పాలి. పరిశుద్ధాత్మే మన అంతరంగ బోధకుడు. అంతరంగంలో ఉండి బోధించేవాడు ఎవరు చెప్పండి? నువ్వు ఇలాగ నడవకూడదు, ఇది తప్పు చేసావు, ఇప్పుడు ఇలాగ జీవించు, నువ్వు ఇంతకుముందు పొరపాట్లు నడిచావు, అవి మంచి మార్గంలో నడవలేదు, ఇప్పుడు ఈ వాక్య ప్రకారం నడువు. అంతరంగ బోధకుడు ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ. నీ అంతరంగంలో కూడా నీకు బోధిస్తాడు నీ జీవితాన్ని గురించి. నీ వాక్యముడి ద్వారా, ఒక వర్తమానికుడి ద్వారా ఆయన నీతో మాట్లాడతాడు. అలాగే నీ అంతరంగంలో కూడా దానికి ఆమెనని కానీ హల్లెలూయా అని కానీ ఆ లోపల నుండి పలికించేది ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ లేని వాళ్ళకి రాదు. పరిశుద్ధాత్మ లేని వాళ్ళు వాక్యాన్ని అంగీకరించలేరు, ఆమెనని చెప్పలేరు. కానీ పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి ఆ కదలికను బట్టి ఏం చెప్తాడు చెప్పండి? అంగీకరిస్తాడు. ఆయన నామం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఆలోచించండి. పొరపాట్లను తెలియచేవాడు ఆయనే. దురభిమాన పాపములలో పడిపోకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము. ఆ విధంగా చేసేవాడు ఎవరు చెప్పండి? పాపములో పడకుండా ఆపేవాడు ఎవరు? పరిశుద్ధాత్మే. పరిశుద్ధాత్మే. ఉగ్రతలో పడిపోకుండా ఆపేవాడు ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మే. అందువలన ఆ పాపములు, ఇదిగో నువ్వు వెళ్ళే మార్గము పాపము మార్గము, నీవు మాట్లాడే మాటలు పాపపు మాటలు, నీ తలంపులు పాపపు తలంపులు, నీ క్రియలు పాపపు క్రియలు అని బోధించి ఆ పాపములోనికి వెళ్ళనివ్వకుండా, అందుకని పాపులు కూర్చొని చోట కూర్చొనక, అపహాసలు నిలిచే మార్గం నిలవక, దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా, పాపము చేయుటకై వారితో పాటు నువ్వు పరిగెత్తకుండా, వాళ్ళతో ఏకీభవించకుండా ఆపేవాడు ఎవరు చెప్పండి? ఆయనే. ఆయన నామమున. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అందుకని అతను అంటున్నాడు, నాయనా దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడు నగుదును. ఆయన నామమున. హల్లెలూయా. చూడండి, ఆ పాపము నన్ను ఏలనీయకుము. పాపము, అజ్ఞాత క్రమమే పాపం.
నువ్వు ఆజ్ఞ మీరిపోతున్నావు అంటే అనుకోండి, అప్పుడు పాపం నేను ఏలుబడి చేస్తూ ఉన్నట్లు లెక్క. ఆజ్ఞ నెరవేరుస్తున్నావు అంటే పాపం నీ మీద ఏలుబడి చేయడం లేదు. ఆజ్ఞ అతిక్రమిస్తూ ఉన్నావంటే పాపం నీ మీద ఏలుబడి చేస్తావు. నువ్వు ఈ సెల్ ఫోన్ ఉందనుకోండి, వీడియో గేమ్స్ ఉన్నాయనుకోండి, లేకపోతే ఏమైనా అనవసరమైన వ్యర్థమైన ఏమైనా ఉన్నాయనుకోండి, నువ్వు వాటిని మానలేకపోతా ఉన్నావు అనుకోండి, అప్పుడు పాపం ఏం చేస్తుంది చెప్పండి? నేను ఏలుబడి చేస్తుంది. ఆ సెల్ ఫోన్ నీ మీద ఏలుబడి చేస్తుంది. అది దానికి నువ్వు లోబడిపోతున్నావు, దానికి బందీ అయిపోయావు. కానీ ఎప్పుడైతే దాని నుండి నీవు విమోచించబడతావో అప్పుడు ఇది నిన్ను ఏలుబడి చేయి. ఆయన నామనిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అప్పుడు నువ్వేమవుతావు అనంటే ఆయన దృష్టికి యథార్థవంతుడివై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడుగా ఉంటావు. అందుకనే ఈ ఎత్తబడి చివరి సమయంలో నీవు నిందారహితముగా ఉండాలి. ఏ విషయంలో? శరీరము అనగా ఆత్మ, ప్రాణము, శరీరము, ఈ మూడిటి విషయంలో నువ్వు నిందారహితంగా ఉండాలి. ఎవరి విషయంలో ఏదైనా ఒక మాట నీవు ఓకే సరే అన్నావు అనుకోండి, ఆ మాట నువ్వు నెరవేర్చకపోయినైతే నువ్వు రుణపడి ఉన్నట్టే. మీకు అర్థమైందా? ఆ రుణపడి అది సర్వశక్తిమంతుడు తీసుకుంటాడు, అది ఆయన దృష్టిలో ఉండిపోద్ది. అది ఏమవుదులే నువ్వు అనుకోవచ్చు, కానీ దాన్ని ఆయన లెక్కలోకి తీసుకుంటాడు ఆయన. అందుకని సర్వశక్తిమంతుని విషయంలో నిందారహితంగా ఉండాలంటే నీవు ఆత్మ, ప్రాణము, శరీరము మూడిటి విషయంలో నీవు నిందారహితంగా ఉండాలి. ఆత్మ అంటే సేవకుల విషయంలో నువ్వు నిందారహితంగా ఉండాలంటే వాక్యము అంటే మీకు పైన ఉన్నవారు అని ఉంటుంది బైబిల్లో. మీకు బుద్ధి చెప్పువారు అంటే మీ పైన ఉన్నవారి విషయంలో మీరు నిందారహితంగా ఉండాలని ఉంటుంది. కాబట్టి నీవు సేవకుని విషయంలో ఎక్కడైనా, ఏ విషయంలోనైనా, ఏ మాట అయినా, దేని విషయంలోనైనా నేను ఇలాగ తూలిపోయానా, లేకపోతే దాటిపోయానా, ఇదిగో చేస్తానని నేను చేయకుండా ఉన్నానా, మరి ఇది దోషమైపోతే మరి అలాంటివన్నీ కూడా లెక్కలోకి తీసుకుంటాడు ఆయన. అవి ఎవరికి ఏ విషయంలో కూడా నువ్వు ఏదైనా చెప్పినా ఏదైనా చేసినా కానీ దాన్ని చేయకపోతే నువ్వు రుణపడిపోతావు. కాబట్టి అవి నువ్వు నెరవేర్చినప్పుడు నీవు సేవకుల విషయంలో నీవు రుణపడి ఉండవు. అలాగే వాళ్ళని సన్మానించడం విషయంలో కానీ, ఆతిథ్య విషయంలో కానీ, ఏ విషయంలోనైనా కానీ, ఏ విషయంలో కూడా నీవు నిందారహితంగా ఉండడం నువ్వు చూసుకో. ఆత్మ ఏ విధంగా ఉండాలి చెప్పండి? నిందారహితముగా ఉండాలి. అందుకని ఇక్కడ నేను నిందారహితుడునుగా లేకపోతే నిందారహితుడు నగుతాను, ద్రోహము చేయకుండా యథార్థవంతుడినై నిందారహితుడుగా ఉంటాను. అందుకని ఎవరి విషయంలో నేను ద్రోహం చేశానా, నమ్మించి నువ్వేదో చెప్తావు, నేను నమ్ముతారు వాళ్ళు, దాన్ని నెరవేర్చకుండా పట్టనట్టుకుండా వినట్టుకుండా చేసి చేయనట్టుండకుండా ఏమీ అదేదో ఉన్నట్టుగా ఉన్నావు అనుకోండి, నమ్మిన వ్యక్తి నువ్వేం చేసినట్టు చెప్పండి? ద్రోహం చేసినట్టు అయిపోయి, అయ్యో ఇతడు నమ్మాడురా, ఇతడు చేస్తాడని, ఇదిగో చెందుతాడని, ఈవిడ చేస్తుందని, ఈయన చెందుతాడని నేను నమ్మాను, కానీ ముఖం దాటేశాడు, దాని గురించి ఏ జవాబు లేదు, ఏమీ లేదు. అప్పుడు ఏమైపోతుంది చెప్పండి? అది చాలా ద్రోహం చేశాడు అనుకుంటాను నేను మనసులో. చాలా ద్రోహం చేశాడురా. ఆ ద్రోహము నువ్వు ఏ సేవకుడి విషయంలో కానీ, సేవకుడి విషయంలో కానీ లేకుండా ఉండాలి. సమాజం విషయంలో కూడా నువ్వు ఏ ద్రోహం లేని వ్యక్తిగా నీవు ఉండాలి. ఆయన నామస్మరణ. హల్లెలూయా. అప్పుడు శరీర విషయంలో నువ్వు నిందారహితముగా ఉన్నట్లు లెక్క. అంటే నువ్వు నమ్మకంగా చెప్పి దాన్ని పట్టించుకోకపోయినట్టు, దాన్ని చేయకపోయినట్లయితే, ఎందుకంటే సర్వశక్తిమంతుడు నీ నమ్మకంతో అప్పగించాడు ఈ వాక్యము. దీన్ని నువ్వు నమ్మకముగా వాక్యానికి లోబడి నడిచినప్పుడు సర్వశక్తిమంతుని దృష్టిలో నీవు నిందారహితుడుగా ఉంటావు. ఏ ద్రోహం చేసిన వాడివి కాదు. కానీ నీవు గనక ఆయన యొక్క వాక్యముని విని నమ్మకముతో గనక నీకు ఆ పని అప్పగించినప్పుడు అది నువ్వు చేయకుండా ఉన్నట్లయితే ఏమైపోతావు చెప్పండి? ద్రోహిమైపోతావు. అందుకని ఇక్కడ అతడు అదే చెప్తున్నాడు అన్నమాట. ఏం చెప్తున్నాడనండి? అప్పుడు నేను యథార్థవంతుడినై
అంటే యథార్థవంతుడని ఏ ద్రోహము చేయకుండా ఉండేటువంటి వాడు యథార్థవంతుడిని ద్రోహము చేయకుండా నిందారహితుడునుగా. నీవు ఏ ద్రోహము చేయకుండా ఉంటే నీవు నిందారహితుడుగా ఉన్నట్లు లెక్క. కాబట్టి నీవు సమాజంలోని వారి విషయంలో నీ విషయంలో కూడా నిందారహితముగా ఉండాలి. నీకు నువ్వు ద్రోహం చేసుకోకూడదు. నీకు నువ్వు ద్రోహం చేసుకోవడం అంటే వాక్యని దాన్ని అవలంబించకపోయినట్లయితే అక్కడ నీ ప్రాణ విషయంలో ఎలా నిందారహితంగా ఉండాలో 1వ దశరథుని రాసిన పత్రిక 5వ అధ్యాయంలో రాయబడింది. అలాగే శరీర విషయంలో ఎలా నిందారహితంగా ఉండాలో రాయబడింది. ఆత్మ విషయంలో ఎలా నిందారహితంగా ఉండాలో రాయబడింది. ఆ విధంగా నువ్వు లేకపోయినట్లయితే అప్పుడు నువ్వు ద్రోహి అవుతావు, యథార్థవంతుడు కావు. అర్థమైందా? దోషులు అవుతారు, ప్రమాదంలో పడిపోతారంటే విడిచిపెట్టబడతారు, ఉగ్రతలో పడిపోతారు. అందువల్ల 2వ రాకడ గురించి చెప్పేటప్పుడు అక్కడ 3 విషయాలు చెప్పాడు ఆయన. 1వ దశరథుని రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో 3 విషయాలు చెప్పాడు. ఒకటి ఏమిటంటే ఆయన ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ ఎలోహిం బోరుతోనూ ఆయన వస్తాడు అని 4వ అధ్యాయంలో కనపడుతుంది. 5వ అధ్యాయంలో తీర్పును గురించి కనపడుతుంది. ఆయన దొంగవలే, ఆ దినము దొంగవలే వస్తే, ఆ సమయాన్ని గురించి ఆ కాలం గురించి మీకు రాయనక్కర్లేదు. అదే 5వ అధ్యాయంలో ఆ రాకడేందు నిందారహితంగా ఎలా ఉండాలో చెప్పబడతాం. కాబట్టి నమ్మకద్రోహిగా కాకుండా నమ్మకమైన వ్యక్తి అని అంటే ఇప్పుడు సర్వశక్తిమంతుడు ఆయన నమ్మకమైన వాడు. ఆయన నమ్మకమైన పనివాడు నుండి బైబిల్లో రాయబడి ఉంటుంది. నమ్మకమైన వాడు. ఇప్పుడు మెస్సయ్య ఉన్నాడు, నేను ఇదిగో వచ్చి రక్తం చిందిస్తానని చెప్పి ఆయన వచ్చి రక్తం చిందించకుండా ఉన్నాడు అనుకోండి, నమ్మక ద్రోహం చేసినట్లు. కానీ ఆయన వచ్చి రక్తం చిందించాడు కాబట్టి నిజమేరా, ఆయన మాట తప్పేవాడు కాదు, ఆయన నమ్మకమైన వాడే. లేఖనాలు భూమి ఆకాశం గతించినా కానీ నా మాట ఏమాత్రం కూడా తప్పిపోదని చెప్పాడు. దాన్ని ఖచ్చితంగా ఆయన నెరవేర్చాడు కాబట్టి ఆయన ద్రోహి కాదు, కానీ నమ్మకమైన వాడు. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా. 7 సంఘకాలంలో 7 దూతలను ఆయన పంపిస్తానని చెప్పి 7 దూతలను ఆయన పంపించాడు. కాబట్టి ఆయన నమ్మకమైన వాడు. ఆయన ద్రోహము కలిగిన వాడు, ద్రోహము చేయవాడు కాదు, యథార్థవంతుడు. ఆయన నిందారహితుడు. అందుకనే ఆయన మీద ఏ నింద మోపడానికి కూడా, ఆయన జీవితంలో ఏ నింద కూడా లేకుండా ఆయన నిందారహితుడుగా ఉన్నాడు. అందుకే నమ్మకమైన వ్యక్తి మీద ఏ నింద కూడా మోపలేము. అందుకని ఆయన నమ్మకమైన వాడు కనుక ఇదిగో మరలా తెల్లవారి వేకు చుక్కనిచ్చిందని ఆయన వాగ్దానం చేశాడు. ఆయన ఆ వాగ్దానం నెరవేర్చాడు. అందువల్లే ఆయన నమ్మకమైన వాడు. 4 జాముల గురించి ఆయన బయలుపరిచాడు. నమ్మకమైన వాడు. మనం శరీరము రూపాంతరము చెంది పై కొనుకోబడతాను వాక్యం చెప్తుంది. ఆయన నమ్మకమైన వాడు. మన పొరపాట్లు చెప్పిన వాడు ఆయనే. మన పట్ల నమ్మకముగా ఉన్నవాడు ఆయనే. ఆయన నమ్మకంగా ఉన్నాడు. ఆయన ఏమి చెప్పాడో దాన్ని నెరవేర్చాడు. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా. నీవు కూడా నమ్మకమైనటువంటి, ఎందుకంటే మనము ఆయన సేవ చేయవారమై ఉన్నాం, మనం ఆయన పనివారమై ఉన్నాం, మనం ఆయన బిడ్డలమై ఉన్నాం మనం. కాబట్టి నీవు కూడా ఆయన యొక్క వాక్య ప్రకారంగా నడుచుట అనేది ఆయన యొక్క పని అయి ఉన్నది. కాబట్టి నీవు కూడా నమ్మకమైన వ్యక్తిగా ఉన్నప్పుడు, ఏ ద్రోహము చేయని వ్యక్తిగా నీవు ఉన్నప్పుడు, నేను నమ్మాను కానీ ఇతడు వాయిదా వేస్తున్నాడు రా, మాట తప్పుతున్నాడు రా, లేకపోతే ఆ విధంగా కరెక్ట్గా లేడురా, ఇతడు సణుగుతున్నాడు రా, గొణుగుతున్నాడు రా, కరెక్ట్గా లేడురా, కరెక్ట్గా లేవు ఇతని క్రియలు, అవన్నీ కనుక నీ జీవితంలో కనబడినట్లయితే ఆయన వలె నువ్వు నమ్మకము లేని వ్యక్తిగా ఉంటావు. అందువల్ల నువ్వు నమ్మకమైన వ్యక్తిగా ఉండాలి. ఆయన యొక్క పనుల్లో, ఆయన మాటల్లో, క్రియలలో ఇతడు నమ్మదగిన వాడు, సర్వశక్తిమంతుడు. మనం ఇప్పుడు ఆశ్రయించాం, ఆయన రక్షకుడిని చెప్పాడు కాబట్టి ఆయన నమ్మదగిన వాడు అని మనం నమ్ముతున్నాం. ఆయన నమ్మనిస్తాం. ఆయన ద్రోహం చేయవాడు కాదు. ఆయన బైబిల్లో ఎక్కడా కూడా ఆయన ద్రోహం చేసిన, నమ్మక ద్రోహం చేసినట్టు ఎక్కడ కూడా బైబిల్లో లేదు. అందుకని ఆయన యథార్థవంతుడు, నిందారహితుడు. అందువల్లనే నాలో పాపం ఉన్నదని ఎవరు చూయించగలరు. ఆజ్ఞాతిక్రమే పాపం. ఆయన చెప్పిన వాటిలో ఎక్కడైనా ఆయన కనుక తప్పిపోయినట్లయితే, ఆయన నెరవేర్చకపోయినట్లయితే, ఆయన యొక్క లేఖనాలు నెరవేర్చకపోయినట్లయితే ఆయన ఏమవుతాడు చెప్పండి? పాపి అవుతాడు. కానీ ఆయన నెరవేర్చువాడుగా ఉన్నాడు కాబట్టి అందుకనే
ఆ యొక్క పాత నిబంధనలో మొదటి రాకడ గురించి ఏ లేఖనాలు రాయబడ్డాయో ఆ లేఖనాలన్నీ కూడా ఆయన నెరవేర్చాడు. కాబట్టి అందుకని ఆయన అన్నాడు, నాలో పాపం ఉన్నదని ఎవరు రుజువు చేయగలరు అన్నాడు. ఆయన నా హల్లెలూయా. కావాలంటే లేఖనాలు చూసుకోండి, లేఖనాల ప్రకారమే నేను వచ్చానన్నాడు. లేఖనాల ప్రకారమే నేను వచ్చానని. కాబట్టి పొరపాట్లను తెలియజేసిన వాడు ఆయనే. ఇప్పుడు మనలని యథార్థవంతులుగాను ఆ పాపముల్లో పడకుండా, పిల్లారా, పాపముల్లో పడకుండా ఆపి ఆ పాపము ఏలనివ్వకుండా, ఏ ద్రోహము చేయనీయకుండా యథార్థవంతులుగా నిందారహితులుగా చేయవాడెవరు చెప్పండి? రెండవ రాకడలో ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. అందువలన ఆయన నిందారహితుడుగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన మీద ఇదిగో నువ్వు ఈ లేఖనాన్ని నెరవేర్చలేదు, ఇదిగో నీవు మర్మాలు 7వ దూత ద్వారా మర్మాలు బయలుపరుస్తానన్నావు, బయలుపరచలేదు, కాబట్టి నీవు నమ్మక ద్రోహివి అనడానికి లేదు. ఆయన్ని 7వ ముద్ర గురించి బ్రహ్మం గారి కాలంలో అది రహస్యముగా ఉంది, అది బయలుపరచబడలేదు. కానీ ఆయన వచ్చినప్పుడు బయలుపరుస్తానని చెప్పాడు ఆయన. కాబట్టి ఈనాడు ఆయన దాన్ని బయలుపరిచాడు. ఇప్పుడు బయలుపరచుడు ద్వారా ఆయన నమ్మకమైన వాడు, ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా. ఆయన బయలుపరుస్తానని బయలుపరచకపోయినట్లయితే ఆయన నమ్మక ద్రోహం చేసిన వాడు అవుతాడు. నమ్మదగిన వ్యక్తి ఇతన్ని నమ్మకూడదురా, ఇతను నమ్మడానికి లేదే, ఇతను కరెక్ట్గా ఉండడే, ఇదిగో అదుగో నెరవేరుస్తాను, ఇదిగో అదుగో వస్తున్నాను, ఇదిగో అదుగో వస్తున్నాను, ఇదిగో త్వరగా వచ్చున్నాను. చాలామంది ఆ మాటలు ఇప్పటికీ నమ్మరు. ఎప్పుడు నుండో అంటున్నాడండి, ఇదిగో త్వరగా వచ్చున్నాను. ఎప్పుడు వచ్చాడండి ఆయన? నమ్మి చాలామంది చనిపోయారండి. కొంతమంది ఆయన చాలా ద్రోహం చేసాడు, రాకడ కోసం ఎదురు చూసాం, రాలేదండి. చాలామంది అనుకుంటున్నారు. కానీ ఆయన ఇదిగో త్వరగా వచ్చున్నానని 1993లో తూర్పున వేకు నక్షత్రముగా కనబడి ఆయన సెలవిచ్చాడు. ఆ కలే ఈనాడు వర్తమానమును బయట తీసుకొచ్చింది. ఆయన ఏ వర్తమానం అని అంటే రెండవ రాకడ యొక్క వర్తమానం. ఆయన హల్లెలూయా. అది రాకపోతే, అది కనుక ఆయన చూయించకపోయినట్లయితే ఈనాడు మనకి ఇది ఏమీ తెలియదు. అందువలనే ఆయన నమ్మకమైన వాడు, నిందారహితుడు, ఆయన యథార్థవంతుడు, ఆయనలో ఏ ద్రోహము కూడా లేదు. ఆయన పిల్లలు కూడా అదే విధంగా ఉంటారు. ఆయన మనిషి సర్వశక్తివంతుని పిల్లలు కూడా అదే విధంగా ఉంటారు. ఆయన మనిషి. హల్లెలూయా. అందుకనే నీవు నీ వారిని ప్రేమించవచ్చు, కానీ మొదలుగా ఆయన్ని నువ్వు ప్రేమించాలి. మొదలుగా ఎవరిని ప్రేమించాలి చెప్పండి? ఆయన్నే ప్రేమించాలి, ఆ వాక్యాన్నే ప్రేమించాలి. నువ్వు ఎందుకనంటే ప్రియులారా, ఎత్తబడాలంటే నీవు ఆత్మ విషయంలోను, శరీర విషయంలోను, ప్రాణ విషయంలో కూడా నిందారహితంగా ఉండాలి. అందుకనే ఆ మాటలు ఎప్పుడు కూడా నువ్వు చూసుకుంటూ ఉండాలి. ఆ దశను రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చెప్పబడి ఉంటాయి, ఆత్మ, ప్రాణము, శరీరము నిందారహితంగా ఉండాలని. కానీ ఆ వర్తమానం విని 2-3 వారాలు గుర్తుపెట్టుకొని ఆ 2-3 వారాలు దాని గురించి ప్రార్థన చేసుకొని ఇంక తర్వాత దాన్ని పూర్తిగా మర్చిపోయినట్లయితే నువ్వు ప్రమాదంలో పడిపోతావు. అందుకనే నాయనా, నన్ను ఆత్మ విషయంలోను, శరీర విషయంలోను, ప్రాణ విషయంలోను నిందారహితముగా ఉంచినందుకు నీకు స్తోత్రములు నాయనా. ఒకప్పుడు నేను ద్రోహిని, ఒకప్పుడు నేను ద్రోహిని, ఒకప్పుడు నేను దోషిని, అపరాధిని. ఇప్పుడైనట్లయితే నాయనా, ఈ రెండవ రాకడలో నీవు శరీరము, ఆత్మ, ప్రాణము నాయన ఏ విధంగా నిందారహితంగా ఉండాలో నువ్వు బోధించడం ద్వారా, ఆ క్రియలు పాటించడం ద్వారా ఇప్పుడు నేను నిందారహితుడయ్యాను నాయన. అవి నెరవేర్చడం ద్వారా ఇప్పుడు నువ్వేమైపోయావు చెప్పండి? నిందారహితుడు అయ్యావు. నిందారహితుడు అంటే విమోచించబడ్డావు. అందుకని నా విమోచకుడా అంటున్నావు. ఒకప్పుడైనట్లయితే నీ ఆత్మ
ఆత్మ విషయంలోను, శరీర విషయంలోను, ప్రాణం విషయంలోను నువ్వు దోషిగా ఉన్నావు, ద్రోహిగా ఉన్నావు, నమ్మకస్తుడుగా లేవు. సేవకుల విషయంలో నమ్మకస్తుడుగా లేవు, సమాజం విషయంలో నమ్మకస్తుడుగా లేవు, నీ ప్రాణ విషయంలో కూడా నమ్మకస్తుడు లేవు. నువ్వు అశ్రద్ధతోనూ, నిర్లక్ష్యముతోనూ, సోమరతనంతోనూ, బద్ధకంతోనూ ఈ విధంగా నీవు ఉన్నావు. కానీ ఎప్పుడైతే ఆయన బయలుపరిచాడో అప్పుడు నీవు ఇవి నెరవేర్చడం ద్వారా ఇప్పుడు నీవేమైనావంటే ఒక ద్రోహి కాదు, నువ్వు యథార్థవంతుడివి, నమ్మకమైన వాడివి, నిందారహితముగా ఉన్నవాడివి. అందువల్ల ఈ శరీరం ఏమో చెప్పండి, విమోచించబడుతుంది, ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అప్పుడు నీవు దీన్ని బట్టి నాయనా ఆత్మ విషయంలో, శరీర విషయంలో, ప్రాణం విషయంలో నేను దోషిగా ఉండగా, ద్రోహిగా ఉండగా నన్ను ఇప్పుడు విమోచించి నాయన ఆత్మ విషయంలో, ప్రాణం విషయంలో, శరీర విషయంలో ఏ దోషము లేకుండా, ద్రోహిగా ఉండకుండా నిందారహితగా చేసినందుకు నీకు స్తోత్రాలు నాయన. ఆ మాటలు ఆయనకి ఎలా ఉంటాయి చెప్పండి, అంగీకారముగా ఉంటాయి. ఆయన నమ్మరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల ఎత్తబడాలి, పై కొనుపబడాలంటే ఒకప్పుడు ఇవన్నీ నీకు తెలియదు. ఆత్మ విషయంలో, శరీర విషయంలో, ప్రాణం విషయంలో నిందారహితంగా ఉండాలని తెలియదు. కానీ పరిశుద్ధ ఆత్మ వాటిని బోధించినప్పుడు నువ్వు తెలుసుకున్నావు, వాటి నుండి బయటకు వచ్చేసావు. నువ్వు లోకము అంతం కాబోతుందని, నాశనం కాబోతుందని, ఎత్తబడే సమయం ఇదని ఆయన బయలుపరిచినప్పుడు ఇక లోకములో ఉండకూడదని, లోకంలో ఉన్న వాటిని ప్రేమించకూడదని నువ్వు ప్రేమ చేసే చెప్పండి, బయటకు వచ్చేస్తున్నావు. ఇప్పుడు నాకు నువ్వు విమోచకుడిగా ఉన్నావు నాయన. నా శరీరాన్ని విమోచించడానికి వచ్చావు. ఈ శరీరం విమోచించబడకపోతే నీలో కనుక లోపాలు ఉన్నాయి అనుకోండి, అదేముందిలే ఇదేముందిలే అని నువ్వు తోసేసుకొని పోతున్నావు అనుకోండి, కప్పి పెట్టుకొని పోతున్నావు అనుకోండి, అయ్యా ఇదిగో నేను ఇదిగోనమ్మా ఈ విధంగా నేను పలానా టైంకి వస్తానన్నాను, నువ్వు రాలేకపోయావు అనుకోండి, బ్రదర్ నేను అలా రాలేకపోయాను, అలా చేయలేకపోయాను, అలా చెందలేకపోయాను, సారీ బ్రదర్ అన్నావు అనుకోండి, నీ అతిక్రమం తీసివేయబడు. నువ్వు అదేమీ లేకుండా అలాగే మనసులో పెట్టుకొని ఉన్నావు అనుకోండి, ఆ అతిక్రమం అలా ఉండిపోతుంది. అది నీకు రేపు ఆ శరీరం మారదు. ఆరాధిస్తావు, ప్రార్థిస్తుంటావు, కొన్ని క్రియల్లో ఉండవు, కొన్ని క్రియల్లో ఉండవు, కొన్ని వాటిలో ఉండవు, వీటిలో ఉండవు, కొన్నిట్లో ఉండవు. కానీ అది ఏమవుతుంది అని అంటే నువ్వు ఎత్తబడే ఆ టైంలో ఆ శరీరం మారదు. ఎందుకంటే దానిలో దోషాలు ఉన్నాయి, ఆ జీవితం ఆ శరీరంలో దోషాలు ఉన్నాయి. అవి ఆ మాటల్లో దోషాలు ఉండొచ్చు. అందుని బట్టి ఏమైపోద్దంటే ఆ శరీరం మారదు, అప్పుడు విడిచిపెట్టబడ్డ జరుగుతుంది. శరీరం మారాలంటే ఏం చేయాలి చెప్పండి, నువ్వు నిందారహితుడుగా ఉండాలి. నీ ఆత్మ, నీ శరీరము, నీ ప్రాణం మూడు నిందారహితంగా ఉండాలంటే ఏమిటో మనం నేర్చుకున్నాం. అవి ఏమాత్రము కూడా ఎక్కడైనా కానీ ఉన్నాయి అనుకోండి, అందుకని చాలా ప్రాముఖ్యమైన వర్తమానది నీ శరీర రూపాంతరానికి సంబంధించిన వర్తమానం. అది ఆత్మ, ప్రాణము, శరీరము, అది ఏమాత్రము కూడా ఒక్క విషయంలో కూడా నీవు దాన్ని ఒక లేఖనంలో కూడా నువ్వు లేకపోతే ఏం జరుగుతుందంటే శరీరం మారదు, పాపమట్టు వచ్చేస్తాను ఆ శరీరానికి. ఆజ్ఞ ఏదో ఎక్కడో నువ్వు మీరిపోయావు, అది ఏమైపోతుంది చెప్పండి, మారదు. మొన్న ఒక ఆయన బండి స్టార్ట్ చేస్తూ ఉంటే ఆ బండి ముందుకు వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళట్లేదు అని ఆలోచిస్తే ఆ పెట్రోల్ ఏదో మట్టి పడిపోయిందంట. ఆ మట్టి పడిపోయి మరి ఇంజిన్లోకి వెళ్ళట్లేదు, ఏదో మొత్తానికి అది స్టార్ట్ అవ్వట్లేదు. దానికి ఏం అడ్డు వచ్చేసింది చెప్పండి, మట్టి అడ్డు వచ్చేసింది, అది కానట్లేదు. నీకు కూడా రూపాంతరం పొందకుండా పాపం అనేది అడ్డు వచ్చేస్తాయి. అది ఆత్మ విషయంలో కావచ్చు, శరీర విషయంలో కావచ్చు, నీ ప్రాణ విషయంలో కావచ్చు, అంటే నీ విషయంలో కావచ్చు, ఇతరుల విషయంలో కాదు. నువ్వు కూడా సరిగా నడవకపోయినా ప్రాణం విషయంలో ఏమైపోద్ది, దోషులైపోతారు, ద్రోహులైపోతారు. అందుకని వాక్యం విని దాన్ని అవలంబించకపోతే ద్రోహులైపోతారు. అందువల్ల నీవు ఎలా ఉండాలో, సేవకులతో ఎలా ఉండాలో,
విశ్వాసులతో ఎలా ఉండాలో అక్కడ రాయబడి ఉంది. అన్నిట్లో ఏదైనా లేనట్లయితే ఆ శరీరం ఏమో చెప్పండి, విమోచించబడి విడిచిపెట్టబడతారు. అప్పుడు మీ ఇంట్లో మీ అమ్మగారు వెళ్ళిపోవచ్చు, లేకపోతే భర్త వెళ్ళిపోవచ్చు, భార్య విడవబడవచ్చు, లేకపోతే భర్త విడిచిపెట్టబడితే భార్య వెళ్ళిపోవచ్చు, లేకపోతే తల్లి వెళ్ళిపోతే పిల్లలు విడవవచ్చు, లేకపోతే పిల్లలు వెళ్ళిపోతే తల్లి విడవబడదు. ఎలా ఉంటుందో తెలియదు మనకి. ఎవరి పాపాలు గనక అడ్డుగా ఉంటాయో అది రూపాంతరం చెందకుండా అడ్డుగా ఉండిపోయి ఒక దురాలోచన కావచ్చు, మాటల్లో పాపం కావచ్చు, ఆలోచనలో పాపం కావచ్చు, క్రియల్లో పాపం కావచ్చు, ఏదో ఒక పాపం అడ్డుగా పడిపోయింది అనుకోండి, ఈ శరీరము మారదు. అందుకనే క్షయమయ్యే ప్రతిదాన్ని కూడా విడిచిపెట్టే సమయం ఇదే. నశించే దానిని విడిచి అమర్త్యతను ధరించుకోవడం అంటే ఆత్మ, ప్రాణము, శరీరము నిందారహితంగా ఉండడమే. అనగా నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందుల ఆనందము, ఈ మూడిటి ద్వారా ఆత్మ, ప్రాణము, శరీరం నిందారహితంగా ఉందంటే నీవు నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందుల ఆనందం కలిగి ఉన్నట్టు. ఈ మూడు విషయాలు నిందారహితంగా ఉంటే నీకు ఆనందం వచ్చేస్తుంది. నీ హృదయంలో ఏవి కూడా దోషారోపణ చేయవు. నువ్వు విశ్వాసులు సరిగా లేవు, నీ జీవితం విషయంలో నువ్వు సరిగా లేవు, సేవకుల విషయంలో నువ్వు సరిగా లేవు అని ఏ దోషారోపణ చేయదు. కాబట్టి అప్పుడు నీవు ఆ నిందారహితాన్ని బట్టి ఆనందం వచ్చేస్తే, ఆ ఆనందం వచ్చిందంటే నీ విమోచించబడినట్టే. అప్పుడు నీ మాటలు మారిపోతాయి. నీ మాటలు ఏమైపోతాయి చెప్పండి? ఆయన్ని ఎత్తిపట్టే మాటలుగా ఉంటాయి, ఆయన మహిమపరిచే మాటలుగా ఉంటాయి, ఆ యొక్క విమోచకుడిని గణపరిచే మాటలుగా ఉంటాయి. నువ్వు నమ్మకమైన వాడివి నాయన అని ఆయన గణపరిచేటువంటి మాటలుగా ఉంటాయి. ఆయన నామస్తు హల్లెలూయా. అందువల్ల ఎప్పుడు కూడా మనం ఆయన ఇష్ట ప్రకారమే నడవాలి తప్ప మన ఇష్ట ప్రకారం నడవడానికి లేదు. అందుకని నీ యొక్క ప్రార్థన అనగా నీ మాటలు కానీ, నువ్వు పలికే మాటలు కానీ చూడండి. ముగ్గురు మనుష్యులు అబ్రహాం దగ్గరకు వచ్చినప్పుడు అబ్రహాం గారు మాటలు ఎలా ఉంటాయి మీరు చూడండి. సర్వశక్తిమైన దృష్టికి అంగీకారంగా ఉంటాయి. అయ్యా, ఈ దాసుని మీరు దాటిపోవద్దు, ఆయన నామనిస్తారు. ఎంతో తను తగ్గించుకొని వినయముగా మనం ఎదురుతో మాట్లాడేటప్పుడు వినయముగా, ఆ మర్యాదగా, రెస్పెక్ట్గా, ఎదుటివాడు గౌరవిస్తున్నట్లుగా ఆయన తను ఎంతో తగ్గించుకొని ఆ విధంగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు సర్వశక్తిమైన దృష్టికి అంగీకారంగా ఉన్నాయి. అందుకనే అబ్రాహామును ఆయన దాటి వెళ్ళలేకపోయాడు. ఆయన అబ్రాహాము యొక్క ఆతిథ్యాన్ని తిరస్కరించలేకపోయాడు. ఆయన ఆ మాటలను బట్టి ఆయన నామరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే బైబిల్లో మనము దావీదు ప్రార్థన, అతడు పాపములో పడినప్పుడు అతడు మాటలు చూడండి. ఇంకో కొన్ని సందర్భాలలో అతని మాటలు, గొర్రెల దొడ్లో నన్ను లేపావు, ఏమండి ఆ పెంట దెబ్బల మీద నన్ను లేపావు, ఇలాంటి మాటలు తను తగ్గించుకొని ఆ గొర్రెలు మేపుకొని నన్ను ఒక రాజుగా చేశావు. ఇలాగా ఆ మాటలని చూడండి, నీకు కూడా మాట మారిపోతాయి. ఆయన ఏ యోగ్యత లేని నన్ను, బూడిద వంటి వాడిని, ధూళి వంటి వాడిని, పనికిరాని పాపినైన నన్ను ఇప్పుడు నన్ను ఒక నీతిమంతుడిగా చేసి, నీతో సమాధానం కలిగిన వ్యక్తిగా చేసి, పరిశుద్ధాత్మైన ఆనందాన్ని ఇచ్చి నన్ను ఇంత గొప్పగా హెచ్చించావు నాయన. అమర్త్యమైన రాజ్యానికి నన్ను వారసుడిగా చేశావు, అబ్రాహాము కుమారుడుగా చేశావు, దావీదు రాజు నాయన. అలాంటి వారికి నన్ను వారసుడిగా చేసావు, వారి యొక్క సంతానంగా చేసావు నన్ను. అలాంటి మాటలు నీలో బయటకు వచ్చేస్తుంటే విమోచించబడినప్పుడు ఆ ధ్యానము, అమర్త్యమైన దాని గురించి నువ్వు ధ్యానిస్తూ ఉంటావు. మురికిపోయిన మురికి లోకాన్ని గురించి, ఆ మురికి మాటల గురించి, ఇలాంటి అసహ్యమైన మాటల గురించి వాటిని నువ్వు ధ్యానించవు. ఆయన నీవు విమోచకుడిని బట్టి ఆ విమోచన చూచి నీవేం చేస్తావు చెప్పండి? ఆయన్ని ధ్యానిస్తూ ఉంటావు, ఆ మాటలు మాట్లాడుతుంటావు, ఆయన నామనిస్తావు. హల్లెలూయా. మీరు ఒకసారి చూడండి, ఇజ్రాయిలు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తరువాత
మోషేకి వ్యతిరేకంగా వాళ్ళు మమ్మల్ని ఐగుప్తు నుండి తీసుకొచ్చావు, మేము సమాధులు లేవని, ఇదిగో ఐగుప్తు సైన్యం వచ్చేస్తున్నారు, మా ప్రాణాలు తీయిపోతున్నారు, ఇక మేము ఇక్కడే సమాధులు అయిపోతాము, ఎందుకు మమ్మల్ని దూరం ఇలా తీసుకొచ్చావు అని రకరకాలుగా మాట్లాడారు. కానీ ఎర్ర సముద్రం దాటి బయటకు వచ్చేసిన తర్వాత మమ్మల్ని అవి విమోచించాడు, ఆ యొక్క ఐగుప్తీల్ని చంపి మమ్మల్ని రక్షించాడు అని వాళ్ళ మాట ఏమైపోయింది చెప్పండి? మారిపోయింది. ఆయన నా మనిషి పాటల రూపంలో వచ్చేసి ఆ మాటలన్నీ కూడా మాట మారిపోయింది. మీకు అర్థమైందా? మాట ఏమైపోయింది చెప్పండి? మారిపోయింది. బైబిల్లో పాపాత్మురైన స్త్రీ ఉంది. ముందు మాట వేరు, తర్వాత మాటలు వేరు. ఆ మాటలన్నీ కూడా పాపం మాటలు మాట్లాడి ఉండొచ్చు. ఈ రోజుల్లో చాలామంది ఆడవాళ్ళు మగవాళ్ళు సెల్ ఫోన్లో ఇలాగ ప్రేమ మాటలు ఏవేవో మాట్లాడుకుంటూ ఉంటారు, కుర్రోళ్ళు అల్లీళ్ళు. అలాగే ఆవిడ చాలామందితో మాట్లాడి ఉండొచ్చు. కానీ ఏమైపోయిన తర్వాత మారిపోయింది. మాట మారిపోయి తన జీవితం మారిపోయి ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ధ్యానం మారిపోయింది. ఇంతకుముందు ఏం చేసేది? ఆ పాపాతుల స్త్రీ కాబట్టి ఆవిడ దగ్గరికి అనేక మంది పురుషులు వస్తుండేవారు, వెళ్తుండేవారు. వాళ్ళ గురించి ధ్యానిస్తూ ఉండేది, వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉండేది. వాళ్ళ యొక్క ప్రేమ, వాళ్ళ మాటలు, వాళ్ళు ఇచ్చే డబ్బు, వాళ్ళు ఇచ్చే క్రియలు, అవన్నిటిని గురించి కూడా ఆమె ధ్యానిస్తూ ఉండేది. కానీ ఎప్పుడైతే ఆ జీవితం మారిపోయిందో, మెస్సయ్య ఇచ్చిన రక్షణను బట్టి, ఆయన పాపంలో క్షమించిన దానిని బట్టి ఆయన ధ్యానిస్తూ ఆయన గురించి మాట్లాడుతూ ఉంది. ఆయన మనిస్తాడు. హల్లెలూయా. మరి సమరయ స్త్రీ చూడండి, ముందు ఎలాంటి మాటలు మాట్లాడింది ఏమండి? తర్వాత ఏమైపోయింది చెప్పండి? మాట మారిపోయింది. అయ్యా రండి, ఒక ప్రవక్తను నేను కనుగొన్నాను, ఆయనే మెస్సయ్య, మీరు చూడండి, నా రహస్య పాపాలు ఆయన తెలియజేశాడు, ఆయన మీరు రండి. మాట ఏమైపోయింది చెప్పండి? మారిపోయింది. అది ఆయన దృష్టికి అంగీకారముగా ఉంది. ఆయన నీ మాటలు ఎలా ఉండాలి చెప్పండి? ఆయన దృష్టికి అంగీకారముగా ఉండాలి. ఇప్పుడు నీ శరీరం విమోచించబడిందంటే, ఆత్మీయంగా శరీరం విమోచించబడితేనే ఈ శరీరము కూడా విమోచించబడదు. ఆత్మీయంగా అంటే ఎలాగా? నీవు విమోచించబడ్డం అంటే ఇందాక మనం నేర్చుకున్నాం, రుణపడి ఉండకుండా ఉండడం. ఇప్పుడు ఉదాహరణకి నీవు ఒక గేదెని నువ్వు కొన్నావు ఒకరి దగ్గర, కొని నీ దగ్గర ఎక్కువ డబ్బులు లేవు, అది 10,000 అనుకుందాం, అంటే లక్షలో ఉంటాయి కానీ 10,000 అనుకుందాం, కానీ నీ దగ్గర 1,000 రూపాయలే ఉన్నాయి. ఆ 1,000 రూపాయలు ఇచ్చి మరలా నేను తిరిగి వచ్చి మిగతాది కట్టి తీసుకొని వెళ్తాను. అప్పుడు మిగతాది కట్టినప్పుడు ఏమైపోతుంది చెప్పండి? తీసుకొని వెళ్ళడానికి హక్కు కలిగి ఉంటాం. సేమ్ అలాగే ఆ 1,000 రూపాయలు కట్టి మిగతాది కట్టలేదు అనుకోండి, నువ్వు రుణపడి ఉంటావు కాబట్టి దాన్ని తీసుకొని వెళ్ళడానికి కుదరదు. అలాగే ఇక్కడ కూడా సర్వశక్తిమంతుడు కూడా మనల్ని పిల్లల పరిశుద్ధాత్మనిచ్చి ఆయన పిల్లలంగా అనిపించుకొని వెళ్ళాడు. అనేక మంది మృతి చెందారు పరిశుద్ధాత్మ కలిగి. మరలా మిగతాది కూడా చెల్లించి తీసుకొని వెళ్తానన్నాడు. మిగతాది కూడా చెల్లించడం అంటే 7 సంఘకాలం 7 దూతలు పంపించడము, మర్మములు బయలుపరచబడము. ఇప్పుడు ఆయన రెండవసారి ఆ లేఖనాలు నెరవేర్చడం ద్వారా ఇప్పుడు ఆయన మిగతా రుణాన్ని కూడా చెల్లించాడు. అంటే రుణాన్ని చెల్లించినట్టు మనకు వాగ్దానం చేశాడు, మళ్ళీ రెండోసారి వస్తానని. ఆ లేఖనాలు నెరవేర్చడమే ఆ రుణాన్ని చెల్లించడం. ఇప్పుడు పరిపూర్ణంగా వాటిని చెల్లించి మిగతా డబ్బును కూడా చెల్లించండి. మిగతా లేఖనాలు కూడా నెరవేర్చి, మొదటి లేఖతో అన్ని లేఖనాలు నెరవేర్చబడలేదు, కొన్ని నెరవేర్చబడ్డాయి, కొంత డబ్బే కట్టాడు ఆయన. ఇప్పుడు మిగతాదంతా కూడా కట్టి మిగతా లేఖనాలన్నీ కూడా అంటే రెండో రాకడ సంబంధ లేఖనాలు కూడా నెరవేర్చి ఇప్పుడు పరిపూర్ణంగా ఆయన విమోచించుకొని వెళుతూ ఉన్నాడు. ఈ మాటలు ఆయన దృష్టికి అంగీకారముగా ఉంటాయి. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. నీవు కూడా అంతే. ఏ విషయములో కూడా ఏ రుణము కూడా లేకుండా నీవు ఈ చివరి కాలంలో నిందారహితముగా ఉన్నట్లయితే
అప్పుడు ఆత్మీయంగా శరీరము నిందారహితంగా ఉన్నట్లు లెక్క. ఆయన నామనిస్తాడు. అందుకని బాహ్య శరీరం ఉంది, అందుకని అంతరంగ పురుషుడు, బాహ్య పురుషుడు ఉన్నాడు. ఈ యొక్క బాహ్య పురుషుడు, అంతరంగ పురుషుడు, అలాగే అంతరంగ శరీరం ఉంది, బాహ్య శరీరం ఉంది. అంతరంగ శరీరము అంటే నీవు సమాజంలోని సేవకునితోనూ విశ్వాసులతోనూ నీ విషయంలోనూ నిందారహితంగా ఉన్నప్పుడు అంతరంగంగా ఆ శరీరం ఏమైందో చెప్పండి, నిందారహితంగా ఉంది. ఎందుకంటే శరీరమే ఆయన వధువు అని వాక్యం చెప్తుంది. ఇప్పుడు మనం ఆయన శరీరమై ఉన్నాం అంటే నువ్వు ఆయన శరీరం విషయంలో నిందారహితంగా ఉంటావు. నీ జీవితం విషయంలో నిందారహితంగా ఉండడం. ఆయన సేవకుల విషయంలో ఇప్పుడు నువ్వు సేవకులు అనగా ఇప్పుడు బైబిల్లో ఉన్నటువంటి అందరూ వస్తారు. ఇప్పుడు అపోస్తలుడు పౌలు గారు ఉన్నారు. అపోస్తలుడు పౌలు గారు చెప్పిన మాటలు ఉన్నాయి. ఇప్పుడు ఆ మాటలను నువ్వు గౌరవించి ఆ మాటలకి ఇప్పుడు అపోస్తలుడు పౌలు గారు దశలు రాసిన పత్రికలో ఈ ఆత్మ ప్రాణం శరీరం గురించి చెప్పాడు. ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా పాటించావో అప్పుడు ఆ అపోస్తలుడు పౌలు గారిని కూడా నువ్వు గౌరవించినట్లు ఆ మాటలు అనుసరించడం ద్వారా అలాగా నీవు బైబిల్లో లేఖనాలు ఆ వాక్యము బోధించిన వారి మాటలు నెరవేర్చడం ద్వారా వారిని గౌరవించి ఆ మాటలని నెరవేర్చడం ద్వారా వారి విషయంలో ఎందుకంటే వాళ్ళు మన పైన ఉన్నవారు, నీకు పైన ఉన్నవారు అపోస్తులు. ఎందుకంటే ఆ రోజుల్లో కూడా విశ్వాసం కూడా పైన ఉన్నవారు వాళ్ళు. ఇప్పుడు నువ్వు నిందారహితంగా ఉంటావు. ఇప్పుడు ఆత్మ సంబంధంగా ఆ శరీరం ఆత్మ ఏమవుతుంది చెప్పండి, నిందారహితంగా. ఆత్మ సంబంధంగా విశ్వాసుల విషయంలో నిందారహితంగా ఉన్నావు. ఆత్మ సంబంధంగా నీ యొక్క ప్రాణ విషయంలో నిందారహితంగా ఉన్నావు. అప్పుడు ఈ శరీరము ఇందాకేమో సమాజమైన శరీరం గురించి చూసాం, ఇందాకేమో ఆత్మనుగా మన పైన ఉన్నటువంటి సేవకుల గురించి చూసాం. నీకు అర్థమైందా? ప్రాణం అనగా నీ గురించి అని చూసాం. అంటే నీవు ఇక్కడికి వచ్చేటప్పటికి ఇప్పుడు అవి నిందారహితంగా ఉన్నావు అనుకోండి, ఇప్పుడు నువ్వు 3 కలిగి ఉన్నావు. ఎందుకంటే ఒక వ్యక్తి ఇప్పుడు నువ్వు ఉన్నావు అనుకోండి, నువ్వు శరీరం కలిగి ఉన్నావు, ప్రాణం ఉంది, ఆయన నామంలో బాప్తిజం పొందడం ద్వారా పరిశుద్ధాత్మ కలిగి ఉన్నావు, నీవు కూడా 3 కలిగి ఉన్నావు, సమాజం కూడా 3గా ఉంది. అందుకని ఇదేమైందంటే ఆయన యొక్క శరీరం, ఇది సమాజమైన శరీరము, నీవు ప్రాణము, ఆ సేవకులు ఆత్మ, ఇది సమాజం ఒక శరీరం. నీ వ్యక్తిగతంగా ఎవరు కూడా ఒక శరీరంగా ఉండాలి. దీని విషయంలో నిందారహితంగా ఉన్నప్పుడే నీ ప్రాణము, నీ శరీరము, నీకు అర్థమైందా, నీ ఆత్మ నిందారహితంగా ఉండదంటే ఈ శరీరం నిందారహితం అయిపోయినట్టు అనమాట. నీవు అనగా ఆయన వధువు యొక్క శరీరం విషయంలో నువ్వు అనగా సర్వశక్తిమంతుడి యొక్క శరీరం విషయంలో నువ్వు నిందారహితంగా లేవనుకోండి, సమాజంలో కానీ సేవకుని విషయంలో కానీ నీ విషయంలో నిందారహితంగా లేవనుకోండి, నీ శరీరం కూడా నిందారహితంగా లేనట్టే. ఈ శరీరానికి సమాజానికి లింక్ ఉంది. అంటే ఈ శరీరానికి సేవకునికి, ఈ శరీరానికి నీకు, ఈ అంటే నీ జీవితానికి, ఈ శరీరానికి సమాజంలో ఉన్న విశ్వాసుకి లింక్ ఉందన్నమాట. అవి కరెక్ట్గా నువ్వు నెరవేర్చినప్పుడే ఈ శరీరం కూడా కరెక్ట్గా నిందారహితం కూడా. అప్పుడు ఈ శరీరం మారుతుంది తప్ప నీ శరీరం. అందుకని నీ శరీరం మారాలంటే సమాజంతో లింకప్ అయి ఉందన్నమాట. ఆ శరీరము అది కరెక్ట్గా లేదనుకోండి, సమాజంలో ఆత్మ ప్రాణము శరీరం అక్కడ కరెక్ట్గా లేవనుకోండి, నీ శరీరం కూడా కరెక్ట్గా లేనండి, విడిచిపెట్టబడతారు. అందులో నీ శరీరం మార్పు చెందాలంటే నీ శరీరం నిందారహితంగా ఉన్నట్టే నీ ప్రాణము, శరీరము, ఆత్మ. ఎందుకంటే ఒక వ్యక్తి ఆత్మ, ప్రాణము, శరీరం కలిగిన వ్యక్తినే వ్యక్తి అంటారు. ప్రాణం లేకపోయినా, ఆత్మ లేకపోయినా, అలాగే శరీరం లేకపోయినా అతడు వ్యక్తి కింద లెక్కలోకి రాడు. ఏదో ఒక ఆత్మ. ఇప్పుడు నీలో పరిశుద్ధాత్మ, లోకస్తుల్లో లోకాత్మ, శరీరం ఉంది, ప్రాణం ఉంటుంది. వాళ్ళ నుండి ఆత్మ వేరు. అందుకని వాళ్ళ ఆత్మ, ప్రాణము, శరీరం వేరు. నీ ఆత్మ, ప్రాణము, శరీరం వేరు. ఎందుకు చెప్తాను? నీ శరీరం ఆయన ఆలయమైన ఉంది, కానీ వాళ్ళ శరీరం ఆయన ఆలయమైన లేదు. లోకస్తులే దయ్యానికి ఆలయం ఆ శరీరం. కాబట్టి నీవు ఇప్పుడు
నిందారహితంగా ఉంటేనే, నిందారహితంగా ఉన్నప్పుడు నీ మాటలు ఆయనకు అంగీకారంగా ఉంటాయి. నీ ప్రార్థన, నీ ధ్యానము ఆయనకు అంగీకారంగా ఉంటుంది. అంతే. నీ ఇప్పుడు ఎవరు ఎలా ఉంటే నాకేంట్లే, ఎవరు ఏ విధంగా పోతే ఏంట్లే అని ఎవరు ఏ పరిస్థితిలో కానీ నువ్వేమి పట్టించుకోకుండా నా భక్తి నేను ఏదో చేసుకుంటానంటే పరలోకం వెళ్ళం. అప్పుడు నువ్వు ఆత్మ ప్రాణము ఏమైపోతుంది చెప్పండి? ఇవన్నీ దోషం అయిపోతాయి. అందుకని అపోస్తలుడు పౌలు గారు ఏం చెప్పారో చూడండి. 1వ దశలో రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆత్మ ప్రాణము శరీరం నిందారహితంగా ఉండాలంటే అవి నువ్వు కలిగి ఉన్నప్పుడు, అవి నువ్వు అనుసరిస్తూ ఉన్నప్పుడు నీవు, నీ ప్రాణము, నీ శరీరము, నీలో ఉన్న ఆత్మ నిందారహితంగా ఉంటాయి. ఆయన నామనిస్తాను. హల్లెలూయా. అప్పుడు ఈ శరీరం ఏమైపోతుంది చెప్పండి? ఒక వ్యక్తి రూపాంతరం చెంది పైకి ఆయన నామని స్తోత్రం. హల్లెలూయా. ఓ తల్ల ఉంచుకొని మనం ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన. ఏమన్నారమ్మా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సర్వాధికారి నీకు స్తోత్రములు నాయన, నీకు వందనాలు నాయన. నాయనా సహాయం చేయి నాయన. ఇక్కడ అయ్యా కీర్తన గ్రంథములో నాయనా వ్రాయబడి ఉన్నది నాయన, దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము. అప్పుడు నేను యథార్థవంతుడినై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదునని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నమ్మదగిన వాడివి నాయన, నువ్వు నమ్మకమైన వాడివి నాయన. నీకు ఎక్కడైనా మేము నమ్మదగిన వాడుగా లేకపోతే, నేను లేకపోతే నన్ను క్షమించు నాయన. ఎక్కడైనా పొరపాట్లు ఉన్నట్లయితే, ఇంకా ఏమైనా తప్పులు ఉన్నట్లయితే, ఏ రహస్య పాపములైనా తప్పులైనా అవి నన్ను క్షమించు నాయన. నేను నిందారహితులుగా నీ సన్నిధిలో ఉండడమే నాకు కావాలయ్యా. ఓ నా తండ్రి, హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన. నీవు కూడా ప్రార్థించుకో. ఆత్మ ప్రాణము శరీరము నిందారహితముగా ఉండడానికి సాయం చేయి నాయన. నా శరీరం మారాలంటే, ఆత్మ ప్రాణము శరీరం నిందారహితంగా ఉంటేనే ఈ శరీరం మారి నేను ఎత్తబడతాను నాయన, లేకపోతే విడిచిపెట్టబడతానయ్యా. కాబట్టి నాకు సహాయం చేయి నాయన అని ఆయన అడగాలి. సమయం ఉండగానే అడుగు.